నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్. ఎంతో రుచిగా ఉండే కొబ్బరి రొట్టెని ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను కొబ్బరి రొట్టె చేయడానికి ఒక అరచిప్ప కొబ్బరి తీసుకున్నాను. ఇది ముదురు కొబ్బరి అయితే బాగుంటుందండి. దానిలో 2 ఇలాచీ వేసి బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, ఆ ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇది కమ్మటి ఇడ్లీ పిండి అయితే బాగుంటుందండి, పులుపుగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. దీనిలోకి బెల్లం మెత్తగా తురుముకోవాలండి, గడ్డలుగా ఉండకూడదు. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది కదండి, లేకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ పిండిలో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఇలాచీ పౌడర్ అట్లానే తురుముకున్న బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపినప్పుడు కొంచెం లూజ్గా అనిపిస్తే 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసి కలుపుకోవచ్చండి, అప్పుడు సెట్ అవుతుంది. ఇలా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. అది నెయ్యి కూడా వేసుకోవచ్చండి, ఆప్షనల్. పాన్ హీట్ అయింది. నేను మనం తయారు చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ వేస్తున్నానండి. వేసి పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కొబ్బరి రొట్టె అంటే చాలా లెంతీ ప్రొసీజర్ కదండి. బియ్యం నానబెట్టుకోవటము, మిక్సీ పట్టుకోవటం, బెల్లం కరిగించుకోవటం ఇదంతా ఉంటుంది. ఇలా కాకుండా ఇట్లా ఇడ్లీ పిండిలో బెల్లం కొబ్బరి వేసి కలిపి రెడీ చేసుకోవటం చాలా ఈజీ ప్రొసీజర్ అండి. ఇది ఒక ఆంటీ చెప్పారు, ఈజీగా అనిపించింది, నేను ట్రై చేశాను, టేస్టీగా కూడా ఉందండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత అటువైపు అంతా బ్రౌన్ కలర్గా మారింది, బాగా ఫ్రై అయిందండి. ఇది టర్న్ చేసుకున్నాను. టర్న్ చేసుకుని ఆయిల్ వేసుకున్నానండి. మళ్ళీ దాని మీద మూత పెట్టి సిమ్లోనే ఉంచి మగ్గించుకోవాలి. రెండు వైపులా తిప్పి మనం కుక్ చేసుకోవాలండి. ఒకవైపు అట్లా ఉంటే మాడిపోతుంది. కొంచెం తీపి కొబ్బరి అది బాగా వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.